ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు. అయితే మన కన్నులకు నచ్చినవన్నీ కూడా అందంగానే కనబడతాయి. అందమైన వాటినే మనం తెచ్చుకుంటూ ఉంటాం. కానీ అందం వెనుక ఎంత పెద్ద మోసం దాగి ఉంటుందో మనం గ్రహించాలి. ఈ మన కన్నులకు అందమైనవి ఏమవుతాయి? దేవునికి ఎడబాటు చేస్తాయి. మన కన్నులకు అందమైన వాటివి ఏమవుతాయి అంటే దేవునికి మనకు దూరమును చేస్తాయి. కనుక మనకు అందమైన వాటిని మనం లక్ష్య పెట్టకూడదు, మనకిష్టమైన వాటిని లక్ష్య పెట్టకూడదు. నేనేం చేసినానంటే నా జీవితం 2 భాగాలుగా ఉన్నాయి. ఒకటి రామ్నగర్, రెండోది దమ్మాయిగూడ అంబేద్కర్ నగర్. 2 భాగాలుగా విభజిస్తే నేను రామ్నగర్లో ఉన్నటువంటి జీవితమే నేను ఇక్కడ ఉంటూ దేవుని పరిచర్య చేయాలనుకున్నాను. రామ్నగర్లో నేను నివసించినటువంటి నేను బ్రతికినటువంటి ఆ స్థితి నాకు ఇక్కడ కావాలి అని నేను కోరుకొని అనేక విధమైనటువంటి ప్రయత్నాలు చేసినాను. అక్కడ కారు ఉండే, ఆ కారే కొనుక్కుందాం అనుకున్న ఆ ప్రయత్నంలో నేను దాదాపుగా 3 నుంచి 4 లక్షలు లాస్ అయిపోయాను. ఎందుకంటే అది నా సొంత ప్రయత్నం, నా సొంత ఆలోచన. నేనేమనుకున్నానంటే ఈ కారు ద్వారా ఒక మంచి స్థితి ఉన్నట్టుగా ఉంటుంది. నా పిల్లోడు కూడా ఎన్నో పని చేస్తుండంటే కొద్దిగా బాగుండదేమో, ఇది మన సొంత పనిగా ఉంటుంది అన్నట్టు నేనేం చేసిన అంటే నా సొంత ఆలోచనతోనే నేను కారు తీసుకొని వచ్చిన. అప్పుడు ఏమైందంటే నా కొడుకు చేయలేకపోయాడు ఆ పని. అది నా ఇష్టం కనుక, అది దేవుని ఉద్దేశం కాదు కనుక ఆ పని వాడు చేయలేకపోయాడు. కనుక అది ఏమైంది, నాకు నష్టం తెచ్చిపెట్టింది. అది లాస్ట్కి ఏమైంది, అది కొలాప్స్ అయిపోయింది. దేవుని ప్రణాళిక వేరేగా ఉంటుంది, దేవుని ఉద్దేశం వేరేగా ఉంటుంది. కానీ మన ఆలోచన మాత్రం ఎట్లుంటుంది, కన్నులకు అందమైనదిగా ఉంటుంది. మనం